మనం వాక్ చేసేటప్పుడు మన బ్రెయిన్, మన బాడీ యొక్క ఫిజియాలజీ 2 కనెక్ట్ అవుతాయి. దానివల్ల బ్రెయిన్ అలర్ట్‌నెస్ పెరుగుద్ది. బ్రెయిన్ చాలా యాక్టివ్‌గా ఉంటుందని కూడా న్యూరో సైంటిస్టులు చెప్తున్నారనమాట. మనందరికి తెలుసు స్టీవ్ జాబ్స్ గొప్ప విజనరీ. ఆయన బయోగ్రఫీ రాసిన వాల్టర్ ఐజాక్సన్ కూడా ఇదే విషయం ధృవీకరించారు. స్టీవ్ జాబ్స్ ఏదైనా సీరియస్ కాన్వర్జేషన్, ఏదైనా మంచి టాక్ చేయాలన్నా, సీరియస్ కాన్వర్జేషన్, మంచి డెసిషన్‌కి రావాలన్నా ఆయన డెస్క్ మీద ఎక్కువ కూర్చునేవాళ్ళు కాదంట. ఆయన బయటికెళ్ళి లాంగ్ వాక్ చేస్తూ ఆలోచనలో మునిగిపోయేవాళ్ళంట. మంచి కాన్వర్జేషన్స్‌లో మంచి మంచి సొల్యూషన్స్ బయటకొచ్చాయంట. దీనిలో లాంగ్ వాక్, క్వైట్ వాక్ ఇలాంటివన్నీ కూడా ఆయన ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళంట. దాంతో పాటు మనం గమనిస్తే గనక రీసెంట్‌గా కేంబ్రిడ్జ్ ట్రైన్డ్ న్యూరో సైంటిస్ట్ ఒక ఆయన మితూస్ తోరని అని చెప్పి ఆయన కూడా ఒక పుస్తకం రాశారనమాట. హైపర్ ఎఫిషియంట్ అని. దానిలో కూడా వాక్ చేయటం, వాక్ చేస్తూ నిర్ణయాలు తీసుకోవడం, వాక్ చేస్తూ థింక్ చేయడం వల్ల మన బ్రెయిన్ ఎంత ఎఫిషియెంట్‌గా పనిచేస్తది, ఎంత యాక్టివ్‌గా పనిచేస్తది. అంటే స్టీవ్ జాబ్స్ చెప్పిన రూల్ ఏదైతే 10 మినిట్ రూల్. ఒక 10 మినిట్స్‌లో నీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ రాకపోతే నువ్వు బయటికెళ్ళిపో. వాక్ చేయి, స్ట్రోల్ చేయి, నడుస్తూ మాట్లాడు, నడుస్తూ ఆలోచించు, నడుస్తూ నిర్ణయాలు తీసుకో. అప్పుడు నీ బ్రెయిన్‌లో ఇన్నోవేటివ్, క్రియేటివ్ సొల్యూషన్స్ వస్తాయని చెప్పి న్యూరో సైంటిస్టులు కూడా ధృవీకరిస్తున్నారు. అంటే స్టీవ్ జాబ్స్ ఏదైతే చెప్పారో దాన్నే చాలామంది న్యూరో సైంటిస్టులు కూడా అదే కరెక్ట్ అని చెప్తున్నారనమాట.